హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను గోల్డ్ కాయిన్స్ అనేది ఎలా సేవ్ చేసుకుంటానో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అదేవిధంగా చాలామంది అయితే నాకు కామెంట్ సెక్షన్లో అడిగారు, మీరు సేవింగ్ ఛాలెంజ్ చెప్తున్నారు కదా, అవి చాలా ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి, ఎక్కువగా సేవ్ చేస్తున్నారు, అలా కాకుండా చిన్న చిన్న టిప్స్ ఏవైనా ఉంటే ఫాలో అవుతామో చెప్పండి అంటున్నారండి. సో నేను చేసే చిన్న చిన్న టిప్స్ అండి, ఇది డైలీ ఎవరైనా చేసుకోవచ్చు. సో అది మీకు ఎలా చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గోల్డ్ కాయిన్స్ మనం సేవ్ చేసుకునేటప్పుడు ఈ కొన్ని టిప్స్ పాటించండి, మీకు ఎంత బెనిఫిట్ అవుతుంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో నేను ఈ కాయిన్స్కి ఈ కవర్స్ అయితే తీయనండి, ఎందుకంటే ఇది మనకి సర్టిఫికేషన్గా ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకి ప్యూరిటీ చెక్ చేయవసరం లేదు, ఇది సర్టిఫికేట్గా ఉంటుంది. సో ఈ విధంగా గోల్డ్ కాయిన్స్ నేనైతే సేవ్ చేసుకుంటున్నానండి. సో ఈ కాయిన్ వచ్చేసి నేను మేలో తీసుకున్నాను కదా, సో నా దగ్గర ఇలా జిప్లాక్ కవర్స్ ఉన్నాయి. ఈ జిప్లాక్ కవర్స్ మనకి తక్కువ రేట్కే దొరుకుతాయండి, ఒక 50 రూపీస్ 60 రూపీస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ కవర్స్లో నేను ఇలా ఏ రోజు కొన్నానో ఆ రోజు డేట్ ఇలా వేసుకున్నాయి, ఎంత కొన్నానో కూడా రాసుకొని దీంట్లో పెట్టేసుకుంటానండి. సో మనం ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఇన్వెస్ట్ చేసే పర్పస్ కింద మనకి రేట్ చూసి ఎప్పుడైనా సెల్ చేసుకోవాలనుకున్నా మనకి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా పెట్టేసుకొని అన్నీ ఎలా సేవ్ చేసుకుంటాను, మనకు కనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ జూలై మంత్లో నేను కొన్న కాయిన్ ఇది కదా, దీని రేట్ ఎంతో చూసుకొని ఇలా పెట్టేసుకుంటున్నానండి. సో కొన్న ప్రతిసారి కూడా నేను ఈ విధంగా ఎంత అమౌంట్ కొనుక్కుంటున్నానో చూసుకొని ఇలా అయితే సేవ్ చేసుకుంటున్నానండి. సో ప్రతిదానికి కూడా ఇలా రాసేసుకున్నాను నేను, ఏ రోజు ఎంత అమౌంట్ పెట్టి తీసుకున్నాను అని. సో అన్నీ ఈ విధంగా సేవ్ చేసుకుంటే మనకి ఎంతకి కొనుక్కున్నామో ఎంతకి సెల్ చేస్తున్నామో ఈజీగా తెలుస్తుంది. యాప్లో అయితే వెతుక్కొని అవసరం లేదండి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కాబట్టి నేను ఇవన్నీ ఆన్లైన్లోనే తీసుకున్నానండి. ఇది చూపిస్తున్న 4 కాయిన్స్ ఆన్లైన్లోనే తీసుకున్నాను. మీకు ప్రతిదీ అప్డేట్గా నేను వీడియోలో కూడా తీసి పెట్టానండి, నా ముందు వీడియోస్లో చూడండి. ఇలా తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో మనం అమ్ముకోవాలనుకునేటప్పుడు మనం ఈ యాప్ ఓపెన్ చేసి ఎంత కొన్నామో తెలుసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సో నేనైతే ఈ విధంగానే సేవ్ చేసుకుంటున్నానండి. ఇలా దాచుకోవడం వల్ల కూడా మనకి ఈజీగా ఉంటుంది. సో ఎవరైనా లాకర్స్లో పెట్టుకోవాలనుకున్నా మనకి ఈజీగా ఉంటుందండి, ఇలా సేవ్ చేసి ఇలా ఒక బాక్స్లో అన్నీ పెట్టేసుకొని పెట్టుకోవడం వల్ల. సో ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కొంతమంది అయితే క్వశ్చన్ వేశారండి, మీరైతే ఇలా సేవింగ్ ఛాలెంజెస్ తీసుకుంటున్నారు కదా, మా దగ్గర అంత మనీ లేదు, తక్కువ అమౌంట్తో ఇయర్కి ఒక 2-3 గ్రామ్స్ ఎలా కొనుక్కొని సేవ్ చేసుకోవాలో చెప్పమని అడిగారు. సో నేను చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతానండి, అది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మన హస్బెండ్స్ మనకు మనీ ఇస్తారు కదా, సో నేనైతే ఇటువంటివి 2 అయితే ఆర్డర్ చేసుకున్నానండి, మీషోలో వచ్చాయి నాకు. సో మన హస్బెండ్ ఇచ్చిన శాలరీలో ఒక 10% ఆర్ 20% ఫస్ట్ అయితే అమౌంట్ తీసేసి ఇలా సేవింగ్స్ కింద పెట్టుకుంటానండి. ఇది ఎమర్జెన్సీ పర్పస్గానైనా యూజ్ అవుతుంది. ఇలా మనం ఓపెన్ చేసుకోలేని ఉంటే మనకి తీసేయాలని ఆశ అయితే ఉండదు, ఇలా మనం ఎంత ఇయర్లీ సేవ్ చేసుకోవచ్చండి. సో నేను అందుకే ఇటువంటివి అయితే తీసుకున్నాను. లాస్ట్ టైం నేను ఇలా ఓపెన్ చేసేవి తీసుకోవడం వల్ల అందులో నుంచి మనీ తీసేసి ఖర్చు చేసాను. సో అందుకే నేను ఇలా ఈసారి ఇలాగా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నానండి. మీరు సేవింగ్ పర్పస్ కింద అయితే ఫస్ట్ మన ఎంత అమౌంట్ ఉంటుందో శాలరీలో అది ఒక 20% కంటే మినిమం 10% అయినా తీసి ఈ విధంగా సేవ్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ నేను సింపుల్గా చెప్తాను చూడండి. నెక్స్ట్ మన దగ్గర 20 రూపీస్ నోట్స్, ఇలా 10 రూపీస్ నోట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఇలా ఒక బాక్స్లో అయితే సేవ్ చేసుకోండి.
ఇయర్కి ఎంత అవుతాయో చూసుకొని దాని ద్వారా నోట్స్గా చేంజ్ చేసుకొని కూడా మనం కొంత అమౌంట్ అవుతుంది కదా, అప్పుడు కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చు. నేనైతే ఈ విధంగా ఈ టిప్స్ అయితే ఫాలో అవుతున్నానండి. మనం ఇయర్ వచ్చినంత వరకు ఇలా 20 రూపీస్ నోట్స్ అయితే 10 రూపీస్ 20 రూపీస్ నోట్స్ ఈ విధంగా పెద్ద బాక్స్లో సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఇవి త్వరగా నిండిపోతాయి కదా. ఇలా సేవ్ చేసుకున్నవి అయితే అసలు కౌంట్ చేసుకోకండి. 1 ఇయర్ వరకు అలా వదిలేసుకోండి. లేకపోతే ఇటువంటి చిన్న డబ్బీలు ఉంటాయి కదా మన ఇంట్లో, కిచెన్లోనైనా ఇటువంటి బాక్సెస్ ఉంటాయి. సో వాటిలో నుంచి అయినా తీసుకొని ఇలా సేవ్ చేసుకుంటే మంచిదండి. ఇదైతే చాలా సింపుల్ టిప్పే. ఎందుకంటే మేము హండ్రెడ్స్ థౌజండ్స్ వేయలేము అనుకునే వాళ్ళు ఈ విధంగా 20 రూపీస్ నోట్స్ 10 రూపీస్ నోట్స్ అయితే వేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఇయర్కి వచ్చేసరికి చాలా అమౌంట్ అయితే సేవ్ అయి ఉంటుందండి. మీరు ఎప్పుడు కొనుక్కోవాలనుకుంటున్నారో 1 ఇయర్కి వేసుకొని ఇలా సేవ్ చేసుకుంటే చాలా మంచిగా యూజ్ అవుతుంది. మనకి ఈ 20 రూపీస్ నోట్స్ 10 రూపీస్ నోట్స్ మనకు ఖర్చు చేయాలనిపించదు. ఎందుకంటే సేవింగ్ చేయాలనే థాట్ ఉంటే మాత్రం ఇటువంటి ఖర్చు చేయాలని అస్సలు అనిపించదండి. ఒకప్పుడు నేను కూడా చాలా వరకు మనీ అనేది అనవసరంగా ఖర్చు చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఇలా కాయిన్స్ కొనుక్కోవడం వల్ల నా మైండ్కి వచ్చే థాట్స్ ఏంటంటే నేను ఏ ఒక్క రూపాయి కూడా అనవసరమైన ఖర్చులకి పెట్టకూడదని అనుకుంటున్నాను. సో నేను పాటిస్తున్న టిప్సే మీకు చెప్తున్నానండి. మైండ్ సెట్ అనేది మనకి ఫుల్గా సేవింగ్స్ పై ఉంటుంది తప్ప దేనికి వృధాగా ఖర్చు చేసుకోకూడదు అని అనుకుంటాము. సో ఈ 20 రూపీస్ నోట్స్ 10 రూపీస్ నోట్స్ సరిపోతాయి. 50s 100s అవసరం లేదండి. వాటిలో నుంచి వచ్చే చేంజ్ కూడా ఒక్కొక్కసారి ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర 20 రూపీస్ కాయిన్స్ 10 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా, వాటికి ఈ డిబ్బీ అనేది పెట్టుకున్నానండి. మన ఏవైనా కొనేటప్పుడు మనకి చేంజ్ వస్తుంది కదా, సో అందులో నుంచి నేను 10 20 రూపీస్ అయితే తీసుకొని ఇలా సేవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో కావాలనుకుంటే ఇటువంటివి కొనుక్కొని ఫుల్గా 20 రూపీస్ నోట్స్ అన్నీ కూడా ఇందులోనే వేసుకోవచ్చు. కానీ నేను వేరేగా ప్రతిదీ చేస్తున్నానండి. 10 20 రూపీస్ కాయిన్స్ మాత్రం అన్నిటికీ ఇదైతే పెట్టుకున్నాను. ఎందుకంటే 1 రూపీ 2 రూపీస్ కన్నా ఇలా 10 రూపీస్ అయితే మనకి ఎక్కువ అమౌంట్లో ఉంటుందండి. ఈ 10 రూపీస్ కాయిన్స్ వచ్చేటప్పుడు ఏవి ఖర్చు చేయకుండా వెంటనే ఇటువంటి బాక్సెస్లో వేసుకుంటే మనకి ఎక్కువ అమౌంట్ అయినట్టు ఉంటుంది. చూసారా, నేను ఈ ఒక 10 ఉంటాయి అనుకోండి 100 రూపీస్, అలా మనం ఈ బాక్స్ నిండేటప్పటికి ఎంతో కొంత అవుతాయి కదా, అవి థౌజండ్స్లోనే అవుతాయండి. మనం 1 ఇయర్కి అయితే సేవింగ్ ప్లాన్లా పెట్టుకుంటే మనం ఎలా చూసుకున్నా కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చండి. ప్రెజెంట్ 20 రూపీస్ కాయిన్స్ కూడా వచ్చాయి కదా, సో వాటిని కూడా ఇందులో వేసుకొని సేవ్ చేసుకుంటున్నాను. ఈ సింపుల్ టిప్స్ అనేది చాలా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు ఎవరైనా. సో మీకు కూడా నచ్చినట్టయితే ఇవి ఇలా సేవ్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి 5 రూపీస్ కాయిన్స్ అండి. మనకు 5 రూపీస్ కాయిన్స్ వస్తాయి కదా, వాటిని ఇలా ఒక బాక్స్లో అయితే వేసి సేవ్ చేసుకోండి. నేనైతే నా దగ్గర జాయలుకాస్ బాక్స్ ఉంది కదా, ఇందులో అయితే వేసుకుంటున్నాను. ఇవి అస్సలు తీయకుండా ఉండేలా చూసుకోండి. ఇలా ఉంటే, ఎందుకంటే మనకు 5 రూపీస్ కాయిన్స్ కూడా ఎక్కువ కలెక్ట్ అవుతాయి. సో ఇలా చూసుకుంటే మనకి ఈజీగా సేవ్ అవుతాయండి. 1 రూపీస్ 2 రూపీస్ కూడా ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు. మనం చిల్లర అనేసి తక్కువ అంచనా వేసుకో అవసరం లేదు. 1 ఇయర్కి చాలా మనీ అయితే అవుతాయండి. సో నేను ఈ టిప్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా పాటించే విధంగానే ఉంటాయని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది అడిగారు, మా హస్బెండ్స్ మాకు శాలరీస్ ఇవ్వరండి, ఇంటికి అంతా వాళ్ళే చూసుకుంటారని. ఒకసారి మీ హస్బెండ్ మీరు కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విధంగా సేవ్ చేద్దాం అనుకుంటున్నానండి, మీరు వీలైతే మాకు శాలరీ ఇవ్వండి అంటే ప్రతి హస్బెండ్ మనకు అర్థమయ్యేలా మనం చెప్పైతే వాళ్ళు వింటారండి. సో ఒకసారి మీరు మీ పార్ట్నర్తో కూర్చొని మాట్లాడి ఇలా సేవ్ చేసుకుందామంటే ఎవరు వద్దని అయితే అనరు. ఎందుకంటే ప్రజెంట్ డేస్లో ముఖ్యంగా అమ్మాయిలు ఉన్నవాళ్ళండి, ప్రజెంట్ డేస్లో గోల్డ్ రేట్ రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి మనం ఫ్యూచర్లో మన అమ్మాయి మ్యారేజ్ పరంగా చూసుకున్న, అలా కాకుండా మెచ్యూర్ అయ్యేటప్పుడు ఫంక్షన్లో చూసుకున్న, మనం 10 మంది దగ్గర చిన్న చూపుగా చూడకూడదు అనుకుంటే మనం ఎంతో కొంత ఇలా సేవ్ చేసుకుంటూ పెట్టుకుంటే, ముఖ్యంగా కాయిన్స్ అయితేనే సేవ్ చేసుకోవాలండి. ఎందుకంటే 2-3 గ్రాముల్లో గోల్డ్ అనేది మనం కొనుక్కోలేము ఐటమ్స్ అనేవి. కొంతమంది స్కీమ్స్ కూడా కట్టలేము అనుకునే వాళ్ళ కోసం ఈ టిప్స్ అండి. ఎందుకంటే స్కీమ్ అయితే మనం దగ్గరగా ప్రెజెంట్ డేస్లో చూసుకుంటే గ్రాము 11,000 వరకు వెళ్ళింది కాబట్టి మనం
మినిమం 7,000 8,000 ఒక్కొక్క నెల కట్టుకుంటేనే మనకి తులం వరకు, లేకపోతే 8 to 10 గ్రామ్స్ వరకు అయితే మనకి అక్యుములేట్ అవుతాయండి గ్రాము. సో మేము అంత అమౌంట్ పే చేయలేము అనుకున్న వారు ఇయర్కి కొంచెంగా సేవ్ చేసుకుంటూ ఈ విధంగా ఇయర్కి 2-3 గ్రామ్స్ కానీ 4 గ్రామ్స్ కానీ ఈజీగా కొనుక్కోవచ్చండి. సో ఇలాగా చేంజ్ అని చిన్న చూపు చూసుకో అవసరం లేదు, చేంజ్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు. సో నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైము డేట్ మీరు నోట్ చేసుకోండి. నేను ఈ వీడియో షూట్ చేస్తుంది అయితే October 26, 2025 అండి. సో నేను వీటన్నిటిని తీసేది కూడా నేను ఎప్పుడు తీస్తాను అనేది కూడా రాసి పెట్టుకుంటాను. 1 year తర్వాత అంటే నెక్స్ట్ ఇయర్లో నేను ఇది తీస్తానా, లేకపోతే ముందే ఫిల్ అయిపోతే ముందే తీస్తానా అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ముందు రాబోయే వీడియోస్లో అయితే క్లియర్గా చూపిస్తానండి. సో ఈ టిప్స్ అయితే మీరు ప్రతి ఒక్కరు కూడా పాటించవచ్చు. సో 2 రూపీస్ 1 రూపీస్ కాయిన్స్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి. సో మనకి మా హస్బెండ్స్ ఇస్తారు కదా అమౌంట్, మన మంత్లీ అనేది ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా చాలామంది అడిగారండి. ఒక సిస్టర్ అనుకుంటా 20,000 వచ్చే శాలరీతో మంత్లీ ప్లానింగ్ ఎలా ఉంటుందో చేసి చూపించండి అని అడిగారు. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు చెప్తాను సిస్టర్, ఎందుకంటే కొంచెం పిల్లలు బిజీ వల్ల నేను చేసుకోలేకపోతున్నాను వీడియోస్ అనేది. సో నెక్స్ట్ వీడియోస్లో మీకు ఖచ్చితంగా నేను ఎలా ప్లాన్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం ఇయర్కి ఎలా లేదనుకున్నా 2-3 గ్రామ్స్ అయితే సేవ్ చేసుకోగలమండి. దీంతో పాటు మీరు స్కీమ్ కట్టుకునే వాళ్ళు అనుకుంటే 5,000 ఇలా స్కీమ్ వేసుకున్నా మనకి 4 గ్రామ్స్ అనేది మినిమం అయితే వస్తుంది అనుకుంటున్నాను. సో ఇలా స్కీమ్ వేసుకుంటూ మనకి 20 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్, 20 రూపీస్ నోట్స్ అవన్నీ చాలా సింపుల్గా ఉండడం వల్ల ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా చేసుకుని మనం ఎంతో కొంత గోల్డ్ అయితే తీసుకోవచ్చు. అలానే ఇంకొందరు అడిగారు, మీరు 1 గ్రామ్ ఎందుకు కొనుక్కుంటున్నారు, ఎస్బీఐ యాప్లో 2-3 గ్రామ్స్ కొనుక్కోవచ్చు కదా అని అడిగారండి. సో నేను ఈ 1 గ్రామ్ కొనుక్కోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనకి క్రెడిట్ కార్డు మీద 1000 రూపీస్ లెస్ అవుతుంది కదా. సో అది ఒక్కొక్క గ్రామ్ మీద అయితేనే ఉంటుందండి. ఇప్పుడు 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ ఆర్డర్ చేసుకున్నా మనకి 1000 రూపీస్ అనేది లెస్ అవుతుంది అంతే. అదే దాని బదులు ఒక్కొక్క గ్రామ్ మీద 1000 రూపీస్ లెస్ అయితే మనకి అమౌంట్ అనేది తగ్గుతుంది కదా, ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అన్నట్టు నేను ఇలా ఒక్కొక్క గ్రామ్ని అయితే ఆర్డర్ చేసుకుంటున్నానండి. ఈ అక్టోబర్ మంత్లో అయితే నేను 3 కాయిన్స్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి, ఎందుకంటే కొంచెం మనీ ఉన్నాయి. సో వాటిని ఎందుకు వేస్ట్ చేయాలన్నట్టు ఇలా సేవింగ్ పర్పస్ కింద ఉంటాయి కదా. రేట్ అనేది ఒకరోజు ప్రెజెంట్ అయితే రేట్ తగ్గిందండి బాగా, కానీ గ్రామ్ మీద 500 రూపీస్ ఇలా తగ్గింది. కానీ మనకు ఫ్యూచర్లో అయితే గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇది నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద వాడుకుంటున్నాను కాబట్టి నేనైతే ఇలా సేవ్ చేసుకుంటున్నానండి. అదేవిధంగా ముత్తూట్ స్కీమ్ కోసం కూడా అడిగారండి. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాకు తెలిసిన వాళ్ళైతే ముత్తూట్లో స్కీమ్ తీసుకున్నారండి. సో దానికోసం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా కట్టాలి. ఈఎంఐ ద్వారా కట్టాలండి. సో అది మీకు నోట్ చూపిస్తూ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళైనా ఇలాగా స్కీమ్ ద్వారా కట్టుకోవచ్చు కదా, అంటే ఈఎంఐ పద్ధతిలో కట్టుకోవచ్చు కదా. సో నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.